హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు గారెలు చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. మనం ఎప్పుడూ మినపప్పుతో గారెలు చేస్తూ ఉంటాం కదా, అంత శ్రమ లేకుండా, పప్పు నానబెట్టే అవసరం లేకుండా, రుబ్బుకునే అవసరం కూడా అస్సలు లేకుండా చాలా చాలా ఈజీగా, నూనె అనేది అస్సలు పీల్చకుండా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అండి కుకింగ్ ప్రాసెస్ అనేది. తక్కువ టైంలోనే మనం ఇలా గారెలను ప్రిపేర్ చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా, మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గారెలతో పాటుగా కారపొడి కూడా చేసి చూపిస్తానండి, కరివేపాకు పొడి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక గిన్నెలో అరకప్ సగ్గుబియ్యం చూపిస్తున్నానండి. గింజలు అనేవి కొంచెం పెద్దగా ఉన్నవి తీసుకున్నాను. వాటిని ఒక గిన్నెలో వేసుకుని దాని నిండా వాటర్ పోసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. ఒక 10-15 నిమిషాలు నానితే సరిపోతుందండి. తక్కువ టైంలోనే ఇవి నానిపోతాయి, మనకి టైం అనేది ఎక్కువగా పట్టదు. ఇప్పుడు కారపొడి ప్రాసెస్ చూపిస్తానండి. అరకప్పు పల్లీలు, అరకప్పు మినప్పప్పు, అరకప్పు శనగపప్పు, అరకప్పు ధనియాలు, కొద్దిగా చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర తీసుకోండి. తొడిమెలు తీసుకున్న ఎండుమిర్చి, అలాగే కడుక్కుని పెట్టుకున్న కరివేపాకు కూడా తీసుకోండి. ఇంకా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత అరకప్పు పల్లీలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత గిన్నెలో పెట్టేసుకుందాం. ఇప్పుడు పచ్చిశనగపప్పు చూపిస్తున్నానండి, మినపప్పు కూడా చూపిస్తున్నాను. అవి కూడా అరకప్పు వేస్తున్నాను. అవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం గిన్నెలో వేసుకుందామండి. అప్పటి వరకు ఇలా ఫ్రై చేసుకుందాం. మినపప్పు, శనగపప్పు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం అరకప్పు ధనియాలు చూపించాను కదా, అవి కూడా వేసేసుకుందామండి. ఈ టైంలో అవి కూడా వాటితో పాటు ఫ్రై అవుతాయి. ఇప్పుడు వెల్లుల్లి, జీలకర్ర అండి. పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు కూడా చూపిస్తున్నాను. వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. కరివేపాకు అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోండి. టేస్ట్ అనేది కారపొడికి చాలా బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వీటిని ఒక 10 నిమిషాలు చల్లారి పెట్టుకుందామండి. మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుంటే చల్లారుతాయి. చల్లారిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇలా చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసేసుకుందాం. అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని, చింతపండు చూపించాను కదా, అది కూడా వేసుకోండి. అలా వేసుకున్నాం కదా. ఇప్పుడు గల్లు ఉప్పు చూపిస్తున్నానండి. టేస్ట్కి సరిపడా గల్లు ఉప్పు వేసుకోండి. గల్లు ఉప్పు వేస్తే కారపొడి అనేది ఈజీగా గ్రైండ్ అవుతుంది, అలాగే మెత్తగా పౌడర్ లాగా కూడా అవుతుందండి. ఎండుమిర్చిలో ఉన్న గింజలు కూడా బాగా నలగాలి, అంతవరకు గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది. దీనిలో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా టేస్టీగా అనిపిస్తాయండి. పల్లీలు వాడాం, శనగపప్పు, మినపప్పు వాడాం, కరివేపాకు, ధనియాలు వాడాం, వెల్లుల్లి, జీలకర్ర కూడా వాడాం కదా. ఇలా మనం కారపొడిని రెడీ చేసుకుని ఒక సీసాలో స్టోర్ చేసుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చండి. ఇడ్లీ, దోశలకి చాలా చాలా బాగుంటుంది. స్నాక్స్కి కూడా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో గారెలు, అలాగే చిన్న బజ్జీలు అలా ట్రై చేస్తూ ఉంటాం కదా, వాటిలో కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి కారపొడి ఫ్రై చేసుకుని స్టోర్ చేసుకున్నారంటే ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవచ్చు. ఎప్పుడు పల్లీ చట్నీ, టొమాటో చట్నీనే కాకుండా ఇలా ఒకసారి శనగపొడిని ట్రై చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఇంకా కారపొడి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యింది కదా. వీటిని పక్కన పెట్టేసుకుని గారెల ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సగ్గుబియ్యం నానిన తర్వాత 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు బంగాళదుంపను కూడా ఉడకపెట్టి చూపిస్తున్నానండి. 2 బంగాళదుంపలు కూడా ఉడికించుకుని తీసుకోవాలి. వాటిని ఒక గిన్నెలో వేసుకుందాం.
దుంపలు ఉడుకుతున్నప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఉడికించుకుంటే దుంపలకు టేస్ట్ అనేది సాల్ట్ అనేది పడుతుందండి. అవన్నీ కూడా ఇలా మ్యాష్ చేసుకోవాలి. దుంపలన్నీ నలిగిన తర్వాత 1 కప్పు బియ్యపిండి వేసుకోండి. పొడి బియ్యపిండి అండి ఇది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి. కార్న్ ఫ్లోర్ ప్లేస్లో బొంబాయి రవ్వ అయినా వేసుకోండి. ఇప్పుడు 1 అరకప్పు ఆనియన్స్ వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర రెబ్బలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి కూడా ఆ పిండిలో వేసేసుకుందాం. ఇలా అన్నీ కూడా వేసేసుకుని కడిగి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుందాం. ఇలా కొంచెం కరివేపాకు కూడా తీసుకుని వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకుందామండి. కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోండి. తింటున్నప్పుడు అల్లం ముక్కలు కమ్మగా టేస్టీగా అనిపిస్తాయండి. అవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పెట్టుకుని కొంచెంగా పోసుకోండి. పిండిని మరీ పల్చగా కలపకూడదండి, గట్టిగానే కలుపుకోవాలి. పల్చగా కలిపితే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ బాగా పీల్చేస్తాయి. పిండి ముద్ద రెడీ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని పిండి అంతా కూడా ఇలా దగ్గరగా చేసుకుని పెట్టుకుందాం. ఇలా ఆయిల్ వేసుకున్నట్లయితే మన చేతికి పిండి అనేది అంటుకోకుండా గారెలు వేస్తున్నప్పుడు చేతులు నీట్గా అనిపిస్తాయండి. అందుకే ఇలా కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుని పిండిని రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు 1 కప్పుతో వాటర్ పక్కన పెట్టుకోవాలి. మనం గారెలు వేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు చేతిని వాటర్లో డిప్ చేస్తూ పిండిని తీసుకోవాలండి. అప్పుడు పిండి అనేది మనకి ఎక్కువగా చేతులకు అంటుకోదు. ఇలా వాటర్లో చేతిని డిప్ చేసి కొంచెంగా పిండి తీసుకుని మనకు కావాల్సిన సైజులో వేసుకోవాలి. మనం గారెలు వేస్తున్నప్పుడు ఎలాంటి పేపర్ కానీ కవర్ కానీ యూజ్ చేయాల్సిన పని లేదండి. పిండిని ఇలా కలుపుకున్నామంటే ఒక చేత్తోనే మనం గారెలు అనేవి ప్రిపేర్ చేసుకుని కుక్ చేసేయచ్చు. ఇలా చేసుకుని కలుపుకున్న పిండి అంతా కూడా ఇలా ఒక్కొక్కటి చేసుకుని ఒక ప్లేట్లోకి సర్ది పెట్టేసుకోవచ్చండి. లేదంటే మనం కుక్ చేస్తున్నప్పుడు కూడా అప్పటికప్పుడు మనం చేత్తో పిండిని తీసుకుని అలా కూడా చేసి వేసేయచ్చు ఆయిల్లో. ఇప్పుడు కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవండి. ఇవి బియ్య పిండితో వేస్తున్నాం కదా, చాలా క్రిస్పీగా ఉంటాయి. కానీ ఆయిల్ అనేది అస్సలు తీసుకోదు ఈ రెసిపీ. కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కాగించుకుందాం. ఇలా ఒక్కొక్కటి చేసుకుని ఆ ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. అప్పుడు పని మనకి ఈజీ అవుతుందండి. ఆయిల్ కాగేలోపు టైం ఉంటుంది కదా, ఆ టైంలో మనం ఇలా గారెలను చేసుకుని ప్లేట్లోకి సర్ది పెట్టుకుంటే మనం ఈజీగా ఒక్కొక్కటి తీసుకుని ఆయిల్లో వేసేసుకోవచ్చండి. ఇలా మనం కలుపుకున్న పిండి అంతా కూడా కావలసిన సైజులో చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే చేస్తున్నానండి. అలా అని మరీ లావుగా కూడా చేయకుండా మీడియంగా చేసుకుని పక్కన పెట్టుకోండి. అలా చేస్తే లోపల వరకు కూడా బాగా ఫ్రై గారె అనేది క్రిస్పీగా వస్తుంది. ఆయిల్ బాగా కాగింది కదా, ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుని అలా ఆయిల్లో వేసేసుకుందాం. ఆయిల్కి పట్టినన్ని మాత్రమే వేయండి, ఎక్కువగా వేయకూడదు. ఇలా ఒక వైపున ఫ్రై అయిన తర్వాత గరిటతో వేరొక వైపుకి టర్న్ చేసుకుని 2 వైపులా కూడా బాగా ఫ్రై చేసుకుందామండి. మినపగారెల్లాగా ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వాల్సిన పని లేదండి. ఇలా కొంచెం కలర్ వైట్ కలర్లో ఉన్నప్పుడే మనం తీసేసుకోవచ్చండి. 2 వైపులా కూడా క్రిస్పీగా వేగితే సరిపోతుంది. కలర్ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి, చక్కగా ఫ్రై అయిపోయినట్లే. అవన్నీ కూడా తీసుకుని ఆయిల్ అంతా కిందకి దిగిన తర్వాత ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇలా అవన్నీ కూడా తీసుకుని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందామండి. ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఒక్కొక్కటి చేసుకుని రెడీగా పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమేనండి. ఆయిల్లో వేసేటప్పుడు చాలా స్లోగా వేసుకోండి. ఆయిల్ అనేది చేతులకి కాలకుండా ఉంటుంది, లేదంటే ఆయిల్ చింది చేతుల మీద పడుతుందండి. ఇంకా రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం గారెలు రెడీ అయిపోయాయండి. టేస్టీగా అనిపిస్తాయి, కమ్మగా అనిపిస్తాయి. ఆయిల్ అనేది అస్సలు పీల్చదు.
ఈవినింగ్ టైంలో కానీ మనం వేసుకోవచ్చు, టీ టైంలో కూడా వేసుకోవచ్చు, లేదంటే బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా మనం దోశలకి ఇడ్లీకి పప్పు అనేది రెడీగా లేకపోతే, పిండి అనేది లేకపోతే అప్పటికప్పుడు ఇలా ఒక అరకప్పు సగ్గుబియ్యంతో చాలా ఈజీగా మనం పిండిని రెడీ చేసుకుని 10 నిమిషాల్లో గారెలు వేసుకుని తినొచ్చండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుండటమే కాకుండా మనం సగ్గుబియ్యం వాడాం కదా, హెల్దీ కూడానండి ఈ రెసిపీ అనేది. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మనం చేసి పెట్టుకున్న కారప్పొడితో సర్వ్ చేసుకోవటమేనండి. కారప్పొడి టేస్ట్ అనేది ఈ గారెలకు చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.